ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, వారు సమానముగా మంటలో పండుకొందురు, పురుగులు వారిద్దరినీ కప్పును. యోబు గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనము. ధనధాన్యాలు కలిగి సుఖభోగాలు అనుభవించి మంచి ఆరోగ్యం కలిగి ఉన్నవాడు మరణిస్తాడు. వాడు మట్టిలో పాతిపెట్టబడతాడు. ఏమీ లేని స్థితి కలిగి ఎప్పుడూ కూడా క్షేమము అనే పదం గురించి తెలియక దీన భేద స్థితిని అనుభవించి ఆరోగ్యం ఉన్నా లేకపోయినా చింతిస్తూ మరణిస్తాడు. వాడు కూడా మట్టిలో పాతిపెట్టబడతాడు. ఇద్దరి స్థితిగతులు వేరు వేరు అయినా సరే ఇద్దరు సమానముగా మట్టిలో పాతిపెట్టబడ్డారు. ఇద్దరిని పురుగులు తింటాయి. మనం ఏ స్థితిలో ఉన్నా చివరికి అందరిలాగే ఒకే చోటికి చేరుతాం. ఈ మాత్రం జీవితానికి నాకన్నా భక్తిపరుడు ఈ లోకంలో లేడు, నాకన్నా నమ్మకమైన వాడు, నాకన్నా ఆస్తిపరుడు ఈ లోకంలో లేడు అని మిడిసిపడతావే, నాకన్నా దరిద్రుడు లేడు, నాకన్నా చేతకాని వాడు లేడు అని ఏడుస్తూ ఉంటావే. ఈ రెండు మంచి విషయాలు కానే కాదు. నిన్ను ఉన్నతమైన స్థితిలో మంచి సాక్షిగా నిలబెట్టింది నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి కాదు, ప్రభువు నామాన్ని గణపరచడానికి, హెచ్చించడానికి. యేసే తన రక్తం దారబోసి నిన్ను కొనుక్కుంటే నువ్వు దరిద్రుడివి ఎలా అవుతావు? నువ్వు ధన్యుడివు, గుర్తుపెట్టుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.